నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన భారతదేశం హైందవ రాజ్యం. ఇక్కడ దేవుళ్లే కాదు, దైవ ఉపాసకులు, దేవారాధకులు, సద్గురువులు, అవధూతల వంటి వారు కూడా వారి నిష్కామ క్రియలతో దైవ సమానులుగా పూజింపబడుతున్నారు. అలాంటి వారిలో గురు పరంపరకే ఆద్యుడైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి 4వ అవతారులుగా భక్తులు విశ్వసించే మాణిక్ నగర్ శ్రీ సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్ పరమ పూజ్యులు. దైవ సమానులుగా భక్తజనుల అర్చనలు అందుకుంటున్న పవిత్ర ఆరామం కర్ణాటక రాష్ట్ర బీదర్ జిల్లా హుమ్నాబాద్ సమీప మాణిక్ నగర్లో విరాజిల్లుతోంది. నేటి మన తీర్థయాత్రలో సద్గురువు మాణిక్ ప్రభు మహారాజ్ దర్శనాన్ని చేసుకుందాం. శ్రీ భక్త కార్య కల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్రాజాధిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై. రాజాధిరాజ యోగి మహారాజు ద్వైదీభావరహితంగా ఎటువంటి భేదాలు అవలంబించకుండా సకల మతాల సారం ఒక్కటే అని చాటి చెప్పడమే కాదు, ఆచరణలోనూ సర్వమతాల ధర్మాల సమ్మిళిత రూపంగా తనదైన సంప్రదాయాన్ని నెలకొల్పిన సద్గురువు శ్రీ మాణిక్య ప్రభు మహారాజ్. బ్రహ్మానంద స్వరూపుడైన జ్ఞానయోగి, సర్వసంకల్పాలకు సాక్షీభూతమైన భావాతీతుడు, గుణాతీతుడు అయినవాడు. ఈ సమాజంలో గురువులుగా, భగవత్ సంకల్పమూర్తులుగా, దైవ ప్రతినిధులుగా, మనకు గురువులుగా వెలుగొందుతారు. సాక్షాత్తు త్రిమూర్తి అంశతో అత్రిమహర్షి అనసూయ దంపతులకు జన్మించిన దత్తాత్రేయుల వారు గురు పరంపరకు ఆద్యులుగా వెలుగొందుతున్నారు. భగవదాంశతోనే కాక బ్రహ్మజ్ఞాన సంపన్నులైన కారణజన్ములు కూడా మానవ రూపాన సద్గురువులై ఉన్నారు. అటువంటి వారిలో దత్తాత్రేయుల వారి 2వ అవతారునిగా శ్రీపాద శ్రీవల్లభులు, 3వ అవతారునిగా యతికుల శ్రేష్ఠులు నృసింహ సరస్వతి స్వామి, 4వ అవతారునిగా ఈ క్షేత్ర ప్రభువులు అయిన శ్రీ మాణిక్ ప్రభు మహారాజ్ ప్రభవించారు. ఇదే పరంపరలో అక్కల్కోట్కర్ మహారాజ్, స్వామి సమర్థ, షిరిడీ సాయిబాబా వారు కూడా ఉద్భవించి లోకోద్ధారణ గావించారు. సద్గురు మాణిక్య ప్రభువుల వారు హిందూ భక్తులకు దత్తాత్రేయ అంశావతారునిగా, సిక్కులకు సిక్కుమత గురువుగా, ముస్లిం భక్తులకు ప్రవక్తలు, ఇలా ఏ మతం వారికైనా ఇష్టుడైన మానవరూప దైవం వలె సకల మతాల వారికి సద్గురువు వలె కనిపిస్తారు. ఆ సద్గురవేశ్వరుడు మాణిక్య ప్రభువుల వారు నిదురించిన సమాధి పరమ పవిత్రమైన మూల విరాట్టంతటి పవిత్రతను పొందింది. భక్తులచే, అర్చకులచే నిత్య నైమిత్తిక పూజాదికాలు సంప్రదాయబద్ధంగా సాగుతాయి. జల, క్షీర, దధి, ఘృత ఫలోదకాలతో సశాస్త్రీయంగా అభిషేకాలు నిర్వహిస్తారు. ఆ తరువాత మాణిక్ ప్రభువుల వారికి నిండారా అలంకరించినట్లు ఆ సమాధిని సర్వాలంకార భూషితం చేస్తారు. ఏకం సద్విప్రా బహుధా వదంతి అనే ఉపనిషత్ తత్వం బోధించినట్లు ఈ మాణిక్ ప్రభు మహారాజ్ సకల మతతత్వ జ్ఞానాన్ని వ్యాపింపజేయడానికి కంకణం కట్టుకున్నారు. అందుకే ఈ మాణిక్ ప్రభుల వారిని అన్ని మతాల వారు సేవిస్తారు, పూజిస్తారు, అర్చించుకొని చరితార్థులు అవుతారు. మాణిక్ ప్రభు మహారాజ్ వారికి జరిగే అభిషేకాది అర్చనలు నిత్యం ఓ మహోత్సవంలా జరుగుతాయి. ఏ మతం వారైనా వేరువేరుగా వారి వారి భగవంతులను పూజించినా త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తే పరమాత్మ ఒక్కరే అన్న సత్యాన్ని మాణిక్ ప్రభు చాటారు. సకల మత సంప్రదాయాలకు సమన్వయ రూపంగా సకల మత సంప్రదాయాన్ని ప్రభు స్థాపించారు. అంతటి మహనీయ సద్గురువుకి జరిగే సకలోపచారాలను మనము వీక్షిద్దాం. దైవభక్త పరాయణులు, శ్రీరాముని భక్తులు అయిన మనోహర నాయక్, బయ్యమ్మ దంపతులకు శ్రీరామనవమి రోజుననే దత్తాత్రేయుల వారే కలలో కనపడి తాను స్వయంగా మీకు జన్మిస్తానని వరమిచ్చాడు. 1817 మార్గశిర శుక్ల చతుర్దశి తిథిన అనగా శ్రీ దత్తాత్రేయ జయంతి రోజుననే దత్తాంశజునిగా శ్రీ మాణిక్ ప్రభువుల వారు ఆవిర్భవించారు. చిన్నతనంలోనే అనేక మహిమల్ని చూపి తాను మానవ రూపాన మహిమాన్వితుణ్ణని నిరూపించుకున్నారు. ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించాడు.
దేశమంతా పర్యటించాడు. ఒక ఆముష్మిక యోగిగా, కర్మయోగిగా మారిపోయాడు. గంగోత్రి, హరిద్వార్, హృషికేశ్, కేదార్నాథ్, పండరీపురం, తుల్జాపూర్, శ్రీశైలం, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించారు. అమృతకుండ్, చాల్కాపూర్, కేతకీ సంగం వంటి ప్రాంతాలను పర్యటిస్తూ ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతం తన కార్యకలాపాలకు, తన ఆధ్యాత్మిక చింతనకు, తన కార్యాచరణకు యోగ్యమైనదిగా భావించి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రాంతమే నేటి మాణిక్ నగర్గా ప్రసిద్ధికెక్కింది. ఓ ప్రముఖ పర్యాటక పుణ్యతీర్థస్థలిగా ఇది రూపొందింది. మహిమాన్వితుడై హుమ్నాబాద్ అటవీ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్నే తన ఆవాస కేంద్రంగా చేసుకుని తన సంస్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం ఎన్నో దుర్మార్గాలకి, చెడు కార్యకలాపాలకి నెలవుగా ఉండేది. మాణిక్ ప్రభు రాకతో ఈ ప్రాంతమంతా ప్రశాంతమైన ఆధ్యాత్మిక కోవెలగా మారిపోయింది. ఎంతో చక్కటి ప్రకృతి సౌందర్యాల నడుమ పచ్చదనాల ఆవరణలో మాణిక్ నగర్ సంస్థానాన్ని ఏర్పరిచారు. ఒకప్పుడు నిర్మానుష్యంగా చీకటి గుయ్యారాలుగా ఉండే ఈ అటవీ ప్రాంతం నేడు మంగళనాదాలతో, వేదమంత్రోచ్చారణలతో, నిత్య భజనలతో, సంగీత సాహిత్య కార్యకలాపాలతో పరిఢవిల్లుతోంది. ఇదే అంగరంగ వైభవోపేతంగా విరాజిల్లుతోన్న మాణిక్ ప్రభు సంస్థానం. ఈ సంస్థానానికి షిరిడీ సాయిబాబా ఒక ఫకీరులా వచ్చి భిక్షమడిగి తన పాత్రను ముందుకు చాచాడట. మాణిక్ ప్రభు సోదరుడు ఆ పాత్రలో ఎన్ని నాణేలు వేసినా నిండలేదట. మాణిక్ ప్రభు ఆ ఫకీరును చూసి చిరునవ్వుతో ఆ పాత్రలో కొన్ని ఖర్జూర ఫలాలు, పుష్పాలు వేయగా ఆ పాత్ర నిండి దాని నిండా బంగారు నాణేలు కనిపించాయట. ఇటువంటి ఎన్నో మహిమాన్విత సంఘటనలు అనేకం జరిగాయి. ఈ మహిమాన్విత ఆవరణంలోకి ఆహ్వానించే స్వాగత ద్వారం ఒకటి ఉంది. ఈ ద్వారం వద్ద నుంచే మాణిక్ ప్రభు మందిర వైభవం కనబడి భక్తులకు కనువిందు చేస్తుంది. ప్రయాణ అలసటను తీర్చి తమ ప్రభు దగ్గరకు చేరుకున్నాము అనే చక్కని భావన కలుగుతుంది. ఈ మందిర గోపురాదులు హిందూ, ఇస్లామియా సంప్రదాయ కట్టడాల వలె స్థూపాకార, గోళాకార విమాన గోపురాలతో ఉంది. మాణిక్ ప్రభు సంస్థాన్ ముఖమండపంలోనే మాణిక్ ప్రభు వారి వంశానుక్రమంలో ఈ మాణిక్ నగర్ని అలరించిన, దిగ్విజయంగా నడిపించిన మహానుభావుల తైలవర్ణ చిత్రాలుంటాయి. నేటికీ ఎంతో సమర్థవంతంగా సంస్థాన్ కార్యనిర్వహణను సశాస్త్రీయంగా నిర్వహిస్తోన్న గురువరెణ్యులు ప్రస్తుత పీఠాధిపతి శ్రీ జ్ఞాన్రాజ్ మహారాజు గారు. వారి నిర్వహణలో మాణిక్ ప్రభు సంస్థాన్లో నిత్య నైమిత్తిక పూజాది నైవేద్య నీరాజన సేవలు, యజ్ఞయాగాది క్రతువులు దిగ్విజయంగా నిర్వహింపబడుతున్నాయి. ఎన్నో సామాజిక కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు వేద విద్య, సారస్వత విద్యను అందిస్తున్నారు. ఆ ప్రాంగణంలో అఖండ వీణావాదనం నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాంగణంలో దేశ విదేశాల్లో పేరొందిన కళాకారులు తమ భజన కార్యక్రమాల్ని చేస్తారు. అంధ విద్యార్థులు సైతం తమ కళా ప్రక్రియలను ప్రదర్శించి గానామృతాన్ని పంచుతారు. తమ కళా ప్రక్రియల ప్రదర్శనములు ప్రత్యేక దినములలో జరుగుతుంటాయి. గురు పరంపరకే తలమానికమైన గురుదేవుడు శ్రీ దత్తాత్రేయుల వారు. త్రిమూర్తుల వరప్రసాదంగా అత్రి మహర్షి, అనసూయాదేవుల సుపుత్రుడుగా జన్మించిన వారు ఈ దత్తాత్రేయుల వారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మువ్వురి అంశల సమీకృత స్వరూపం శ్రీదత్త అవతార విశేషం. చతుర్థ దత్తావతారుడైన శ్రీ మాణిక్ ప్రభు మహారాజ్ చెంతనే ఒక ఉపాలయ దేవునిగా ఆ త్రిమూర్త్యాంశుడు కూడా కొలువై కొలుపులందుకుంటున్నాడు. శ్రీదత్త శరణం మమ అనుకుంటూ దిగంబర దిగంబర అని జపిస్తూ కొలుచుకునే దత్తాత్రేయుల వారి కోవెల ఎక్కడ ఉన్నా, ఏ కోవెలలో ఉపమందిరంగా ఉన్నా ఆ ప్రదేశం ఒక గురుపీఠంలా, మునిజన ఆశ్రమంలా భాసిల్లుతుంది. ఈ మాణిక్ ప్రభు సంస్థానంలో కొలువై ఈ మందిరానికి కూడా అటువంటి శోభను చేకూర్చుతున్నాడు. ఈ మాణిక్ నగర్ ఆవరణలో మరో విశేషమైన అంశం ఔదుంబర వృక్షం. ఈ పవిత్ర ఔదుంబర వృక్షం మాణిక్ ప్రభు ఈ ప్రదేశంలోకి రాకమునుపు నుంచే ఉందని ఇక్కడి వారు చెబుతారు. ఔదుంబర వృక్షంగా ఆధ్యాత్మిక నామంతో పిలిచే ఈ మేడి చెట్టు త్రిమూర్తుల స్వరూపుడైన త్రిముఖ దత్తాత్రేయ స్వామి వారు ఆవాసముండే పవిత్ర వృక్షం. ఆ దత్తాత్రేయుల వారి చతుర్థావతారుడైన శ్రీ మాణిక్ ప్రభు మహారాజు వారి గర్భాలయం దాపుననే ఈ దత్తాత్రేయుల వారి ఉపమందిరం నెలకొని ఉంది. గర్భాలయంలో మాణిక్ ప్రభుని దర్శించుకున్న భక్తజనం ఈ దత్తాత్రేయ ఉపమందిరానికి వస్తారు. పాలరాతి మూర్తిగా ఉన్న దత్తాత్రేయ స్వామి
పసుపు వర్ణ ధోవతి ధరించి ఆకుపచ్చని పైపంచను అలంకరించుకుని నిండైన దర్శనాన్నిస్తున్నాడు. దత్తదేవుడి 3 తలలు త్రిమూర్తుల స్వరూపాలే కాదు, మువ్వురి రూప సంప్రదాయాల్ని పాటిస్తున్నాయి. బ్రహ్మముఖాన అలరించే ద్విపుండ్రాలు, విష్ణువదనాన దిద్దే ఊర్ధ్వపుండ్రాలు, శివుని మోమున కనిపించే త్రిపుండ్రాలు, త్రిమూర్తుల సిగముడులతో ఈ దత్తుల వారి ముఖారవిందం వెలుగొందుతోంది. 6 చేతులలో బ్రహ్మచేతి లేఖరి, శివుని త్రిశూల డమరుకాలు, విష్ణు హస్తాభరణాలైన శంఖ చక్ర గదలు, రుద్రాక్షమాల కమండలం అమరి ఉన్నాయి. చెంబుడు నీళ్లు పోస్తే చాలు చిదానంద భరితుడై చిందులు వేసి ఆనంద తాండవమాడతాడు. చేతనైనన్ని వరాలనిచ్చి చరితార్థులను చేస్తాడు ఈ చంద్రశేఖరుడు. గుప్పెడు బూడిద అలదితే చాలు గంపెడు ఆశీస్సులను అందించే గొప్పదేవుడు ఈ గంగాధరుడు. 3 దళాల బిల్వ పత్రాలతో అర్చిస్తే చాలు బ్రహ్మానందపడిపోయే భవుడు ఈ భస్మాంగధరుడు, ఈ నిత్య అభిషేక ప్రియుడు. కర్ణాటక బీదర్ జిల్లా మాణిక్ నగర్ మాణిక్ ప్రభు మహారాజ్ చెంత గరుకురాతి శివయ్యగా పూజలందుకుంటున్నాడు. కన్నడ భక్తులే కాదు, ఏ ప్రాంతం వారైనా సరే ఈ మాణిక్ నగర్ మాణిక్ ప్రభు మహారాజుని దర్శించుకోవడానికి వచ్చిన వారంతా ఈ భవునికి అభిషేకాది అర్చనలు చేసి శివ శివ భవ భవ అని వేడుకుంటారు. ఇక్కడ శివయ్య సర్వేశ్వర మహదేవుగా కొలువై భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. సద్గురు మాణిక్ ప్రభు మహారాజు దర్శనానికై పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు పరమేశ్వరుని దర్శనం కూడా లభించడం ఓ వరంగా తీర్థయాత్రికులు భావిస్తారు. అభిషేక ప్రియుడైన పరమశివునికి చెంబుడు గంగను పోసి శివశివ అంటే సంతసించి వరాలు ప్రసాదిస్తాడు. స్తోత్రాభిలాషుడు కూడా అయిన ఈ పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర అని ఆర్తిగా వేడుకుంటే చాలు శరవేగమే కనికరిస్తాడు. అటువంటి భోళాశంకరుడు ఈ మాణిక్ నగర్ మాణిక్ ప్రభు సంస్థాన్లో లింగరూపునిగా కొలువై ఉన్నాడు. మాణిక్ ప్రభు మహారాజ్ సర్వ దేవతలను ఆరాధించమని అందరి ఆశీస్సులను పొందమని ఉద్బోధించారు. సర్వ మతాలను సమాదరించి సర్వమతోద్ధారకునిగా సద్గురువు అనిపించుకున్న మాణిక్ ప్రభు సంస్థాన్లో ఆంజనేయ స్వామి ముఖ్య ప్రాణి మారుతిగా కొలువయ్యారు. ఆ ఆంజనేయ స్వామిని కూడా అర్చించుకుందాం రండి. భయాలను తొలగించి అభయాలను వసంగే దేవుడు ఆంజనేయ స్వామి. ఆ స్వామి తన స్వామి అయిన శ్రీరాముడు ఉండే తావులలోనే కాక అనేక దేవాలయాలలోనూ కొలువై భక్తులను రక్షిస్తుంటాడు. తన రాముని ప్రతినిధిగా భక్తజన సేవా తత్పరునిగా ఈ మాణిక్ ప్రభు మహారాజ్ మందిరంలో కూడా కొలువై ఉన్నాడు. ఇదే మాణిక్ ప్రభు సంస్థానంలో ఉన్న మరో అపురూప దేవుడు ఆంజనేయ స్వామి. ఆ స్వామిని ఇక్కడ ముఖ్య ప్రాణమారుతిగా పిలుస్తూ కొలుచుకుంటారు. నల్లని శిలారూపుడైన ఆంజనేయ స్వామి ముకుళిత హస్తాలతో భక్తాంజనేయుడిగా మనకు దర్శనమిస్తున్నాడు. ఇదే ఆలయంలో మరో ఉపమందిరంలో శ్రీ కాలాగ్ని రుద్ర హనుమానుగా కొలువై విలక్షణమైన నామధేయంతో విలక్షణ రూపంతో దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు స్వామి. నల్లని శిలామూర్తిగా కాలాగ్ని రుద్రహనుమ సింధూరవర్ణ ధోవతి ధరించి చక్కటి దర్శనాన్ని భక్తులకిస్తున్నాడు. దత్త జయంతి రోజుననే దత్తాత్రేయుని 4వ అవతారంగా అవతరించిన మహిమాన్వితుడు మాణిక్ ప్రభు మహారాజ్. సద్గురువుగా సకల మతాల సారం ఒకటేనని బోధించిన సర్వమత సహనశీలి ఈ మాణిక్ ప్రభు. ఆ సద్గురువుని చల్లని చూపులు ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాం. ఒకసారి దర్శించుకున్న ఏడాదికి ఒకసారి అయినా పునః దర్శన యోగాన్ని కలిగించమని మాణిక్ ప్రభుని కోరుకుందాం.